మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమరావతిపై చేసిన వ్యాఖ్యలను అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షులు, అమరావతి అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ జాస్తి వీరాంజనేయులు తీవ్రంగా ఖండించారు. అమరావతిని నిర్వీర్యం చేసిన వ్యక్తికి 2029 గురించి మాట్లాడే అర్హత లేదని ఆయన విమర్శించారు. అమరావతిని శ్మశానం, ఎడారి, గ్రాఫిక్స్ రాజధానిగా అభివర్ణిస్తూ 5 ఏళ్ల పాటు రాజధాని నిర్మాణాన్ని అడ్డుకున్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రాజధాని గురించి మాట్లాడడం ప్రజలను మరోసారి తప్పుదోవ పట్టించే ప్రయత్నమని డాక్టర్ జాస్తి వీరాంజనేయులు అన్నారు. 3 రాజధానుల ప్రతిపాదనతో రాష్ట్రాన్ని అయోమయంలోకి నెట్టడంతో పాటు పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. అమరావతి కోసం 29,000 మంది రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చినా వారికి ఇచ్చిన హామీలను జగన్ ప్రభుత్వం నిలబెట్టుకోలేదని విమర్శించారు. 2024 ఎన్నికల్లో వైసీపీకి ఎదురైన ఓటమి సాధారణ రాజకీయ పరాజయం కాదని, అమరావతి రైతులకు జరిగిన అన్యాయం, రాష్ట్ర అభివృద్ధి నిలిచిపోవడంపై ప్రజలు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పేనని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం 2029లో నేనే ముఖ్యమంత్రి అంటూ జగన్ చేస్తున్న వ్యాఖ్యలు ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయాయని, ప్రజా తీర్పును గౌరవించి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అమరావతి నిర్మాణం మళ్లీ వేగం పుంజుకుందని, నిలిచిపోయిన అభివృద్ధి పనులు తిరిగి ప్రారంభమయ్యాయని డాక్టర్ జాస్తి వీరాంజనేయులు తెలిపారు. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతుండడాన్ని చూసి రాజకీయ అసహనంతోనే జగన్ అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా జగన్ కు జాస్తి పలు ప్రశ్నలు సంధించారు. 5 ఏళ్ల పాటు అమరావతిని ఎందుకు నిర్వీర్యం చేశారని, రైతులకు ఇచ్చిన హామీలను ఎందుకు ఉల్లంఘించారని, 3 రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని ఎందుకు సంక్షోభంలోకి నెట్టారని ప్రశ్నించారు. అలాగే పార్లమెంట్ ఆమోదం, రాష్ట్రపతి గెజిట్ అనంతరం కూడా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను అవమానించేలా ఎందుకు వ్యవహరించారని నిలదీశారు. రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలు ఎందుకు కోల్పోయే పరిస్థితి తీసుకొచ్చారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అమరావతి రైతుల త్యాగానికి ప్రతీక అని, దానిని అడ్డుకున్న వారిని చరిత్ర క్షమించదని, రాష్ట్ర ప్రజలు కూడా ఇప్పటికే తమ తీర్పును స్పష్టంగా వెల్లడించారని డాక్టర్ జాస్తి వీరాంజనేయులు పేర్కొన్నారు.